మనకెంత క్లోజ్ జానజిగర్ దోస్తుగాడైనా కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఆ లిమిట్స్ అర్థం చేసుకొని మనతో ఉండేటోడు మన బ్లడ్ ఫ్రెండ్ కానీ లక్క. అదే నమ్ముతున్నాడు కదా అని లిమిట్స్ క్రాస్ చేసి మోసం చేస్తే వాడిని మొత్తంకి దూరం పెట్టాలి. నాకు ఇద్దరు స్కూల్ దోస్తులు ఉన్నారు, ఒకడు రోహన్, ఇంకోటి మోహన్. అట్లనే గల్లీ దోస్తులు కూడా ఉన్నారు, ఒకడు రాజా, ఇంకోటి విశ్వ. వాళ్ళిద్దరికి ఎక్కువ పరిచయం లేదు, కానీ నాకు వీళ్ళిద్దరు ఎట్లనో వాళ్ళిద్దరు అట్లనే. వీళ్ళ గురించి కొంచెంసేపు పక్కన పెడదాం. మీకు ముందు ఒక అమ్మాయి గురించి చెప్పాలి. ఆ అమ్మాయి పేరు సంధ్య. తను ప్రతి సంవత్సరం సంక్రాంతి దసరా పండుగలకి తన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తుంది. ఆ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు మా ఇంటి దగ్గరనే ఉంటుంది. అట్లనే ఈసారి దసరాకి తన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది. ఆ అమ్మాయి సడన్ గా అట్లా అనగానే భయంతో మగ్గు కింద పడేసిన. తర్వాత ఆ అమ్మాయి కోపంతో మా ఇంటికి వస్తుంది. ఈ పిల్ల డైరెక్ట్ ఇంటికి వస్తుంది ఏందని భయపడినా. నేనేం తెలియనట్టు ఇంటికి వెళ్ళి టీవీ చూస్తున్నా. ఆ అమ్మాయి డైరెక్ట్ ఇంటికి వచ్చింది. నాకేమో టెన్షన్ అవుతుంది, చెప్పడానికి వచ్చిందేమో అని. ఆంటీ ఒక డ్రెస్ ఉంది కుడతారా? ఈవినింగ్ బతుకమ్మ ఉంది కదా వేసుకుందామని. ఆ పిల్ల కావాలని నన్ను భయపెట్టిద్దామని అట్లా చేసింది. లాస్ట్ 2 years నుంచి తను వచ్చిన ప్రతిసారి నేను ఆ అమ్మాయిని చూస్తున్నానని ఆమెకు తెలుసు. నేను తనని ఫస్ట్ టైం చూసింది సంక్రాంతి రోజు. నేను తీస్తానుండు, ఓకేనా? ఎగ్రేయాలా? ఆ సంక్రాంతి అప్పుడు తనని ఫస్ట్ టైం చూసిన. మా ఇంటి పక్కన బామ్మకి బంగారం లాంటి మనవరాలు ఉందని అప్పుడే తెలిసింది. పండుగ అయిపోయి వెళ్ళేటప్పుడు తనని దూరం నుంచి చూసిన, కానీ తను చూడలేదు. నేను తనని 2వ సారి చూసింది మళ్ళీ దసరా రోజు. ఈసారి కోఇన్సిడెన్స్ ఏంటంటే అనుకోకుండా మేము వాళ్ళ ఇంటికి జమ్మి పెట్టడానికి వెళ్ళినాం. అందరూ హ్యాపీ దసరా చెప్పుకుంటుంటే నేను తన చేతిలో జమ్మి పెట్టి నా కన్ఫ్యూషన్ దిమాక్తో హ్యాపీ బర్త్డే సంధ్య అని చెప్పిన. ఆ మాట అనగానే అందరు నవ్వినారు. ఈసారి కూడా మళ్ళీ పండుగ అయిపోయి వెళ్ళేటప్పుడు తనని దూరం నుంచి చూసిన, కానీ తను చూడలేదు. మళ్ళీ సంక్రాంతి ఎప్పుడు వస్తుందని తన కోసం వెయిట్ చేసిన. నేను తనని మళ్ళీ 3వ సారి సంక్రాంతికి వస్తుంది కదా చూద్దామని వెయిట్ చేస్తున్నా, కానీ తను ఈసారి పొద్దునుంచి కనిపించలేదు. అసలు వచ్చిందా రాలేదా చూద్దామని ఇంటి దగ్గరికి వెళ్ళి చూసిన. అక్కడ చాలా చెప్పులు కనిపించినాయి. అప్పుడే ఆ అమ్మాయి కూడా కనిపించింది. చెప్పలు గుడి దగ్గరే అనుకున్నా, ఇంటి దగ్గర పెడితే కూడా ఎత్తుకపోతారా మీ ఊర్లో? అయ్యో చీ, నేను క్యాజువల్గా మీ ఇంటి సైడ్ చూసిన. నేను షాప్కి వెళ్తున్నా. షాప్కి వెళ్తున్నావా? మీ మమ్మీ కుట్టిన బట్టలు ఇవ్వడానికి వెళ్తున్నావా? మీకెట్లా తెలుసు? నాకు మా అమ్మమ్మ అన్నీ చెప్పింది. మీరు చాలా మంచోళ్ళంట కదా, మీ మమ్మీ బట్టలు కుడుతుందని. కానీ నువ్వు ఇట్లాంటి అని వీళ్ళకి తెలియదు అనుకుంటా. అయ్యో ఎట్లాంటి సంధ్య, నీ చెప్పులు ఎత్తుకుపోయేటోని అయితే కాదు నిజం. అది కాదు మరి పండుగలకి నేను రావడం కోసం వెయిట్ చేస్తున్నావని. మీ మమ్మీ మీద రెస్పెక్ట్తో నేనేమంటలేను, లేదంటే మా వాళ్ళకి ఎప్పుడో చెప్పేదాన్ని. నువ్వు నన్ను సంవత్సరానికి 2 సార్లు చూసి మళ్ళీ 6 నెలలు వెయిట్ చేసి నీ టైం వేస్ట్ చేసుకోకు. నీ మంచి కోసమే చెప్తున్నా. ఈసారి కూడా పండుగ అయిపోయి వెళ్ళేటప్పుడు తనని దూరం నుంచి చూస్తున్నా, కానీ ఈసారి ఆ అమ్మాయి కూడా నన్ను చూసిందంటే ఏదో ఒక ఫీలింగ్ నా మీద స్టార్ట్ అయినట్టే కదా అనుకొని ఆ హ్యాపీనెస్తో ఇంకో 6 months వెయిట్ చేసిన. మళ్ళీ నేను తనని 4వ సారి దసరాకి చూసిన. ఈసారి కూడా మా వాళ్ళు జమ్మి పెట్టడానికి వెళ్తారని ఎక్కడికి వెళ్ళకుండా నేను మా వాళ్ళతోనే ఉన్నా. అప్పుడే మా డాడీ వెళ్దాం అవే అక్క వాళ్ళ దగ్గరికి, పోయినసారి వెళ్ళాం కదా. మా డాడీ అట్లా అనగానే ఖుషి అయినా మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తామని. లేట్ అయింది కదా, ఇంకెందుకులే, ఏమొద్దు. మా అమ్మ అట్లా అనగానే భయపడినా క్యాన్సిల్ అవుతుందేమో అని. పండుగ కదవే కలిసి వస్తే బాగుంటుందేమో. మా డాడీ అట్లా అనగానే మళ్ళీ ఖుషి అయినా. లేట్ అయింది కదా, పడుకున్నారేమో మరి. మా అమ్మ అట్లా అనగానే మళ్ళీ భయపడినా. చూద్దాం, లైట్స్ ఆన్ చేస్తుంటే కలిసి వద్దాంలే జల్దీ. ఈ టైం వరకు వాళ్ళు మేల్కుంటారు, పడుకుంటారు జల్దీ. పోయినసారి కలిసినాం, ఈసారి కలవకపోతే బాగుండదేమోనే. ఏం కాదులే, వెళ్ళకపోయినా రేపు పొద్దునైనా పెట్టొచ్చు. పొద్దున తను వెళ్ళిపోతుందమ్మా. ఇప్పుడు అందరు ఉన్నారేమోనే, వాళ్ళ పిల్లలు కూడా వచ్చింటారు. మళ్ళీ రేపు ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. నువ్వు మంచి డాడీ, అర్థం చేసుకుంటావు. జమ్మి ఉందా మరి? నా దగ్గర ఎక్కువ లేవు, వాళ్ళ దగ్గర ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్తామని తెలిసి ముందు జాగ్రత్తగా నా జేబులో జమ్మి రెడీగా పెట్టుకున్నా. మా అమ్మ మళ్ళీ క్యాన్సిల్ చేయొద్దు అనే గ్యాప్లో నా దగ్గర ఉన్నాయని చెప్పిన. తర్వాత అందరం మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం. తనకి మళ్ళీ జమ్మి ఇచ్చి విష్ చేస్తుంటే ఈసారైనా దసరా అని చెప్పురా, బర్త్డే అంటావేమో మళ్ళీ అట్లా అనగానే అందరు నవ్వుతున్నారు. సంధ్య కూడా నవ్వుతుంది. ఈసారి దసరాకి ఇదే బెస్ట్ మూమెంట్ అనుకొని మళ్ళీ నెక్స్ట్ 6 months వరకు తన కోసం వెయిట్ చేసిన. తనని మళ్ళీ 5వ సారి సంక్రాంతికి చూసిన. ఈసారి తనకి నెంబర్ ఇద్దాం అనుకొని పేపర్ మీద నెంబర్ రాసి ఇచ్చే టైంకి అనుకోకుండా తనే వాళ్ళ చెల్లితో నా దగ్గరకు వచ్చింది. ఏంటిదా పేపర్? ఏం లేదు, నార్మల్ పేపర్. ఒకవేళ నాకు ఇద్దాం అనుకున్న పేపర్ అయితే నాకు ఇవ్వు. నీకెందుకు ఇస్తా? కాదు అట్లేం లేదు. చెప్పు సంధ్య, ఇట్లా వచ్చినారు. మా చెల్లికి నువ్వంటే ఇష్టమంట. నువ్వు 2 సార్లు దసరా అప్పుడు ఇంటికి రావడం చూసి నీకు పడిపోయిందంట. నువ్వు ఎట్లా నచ్చినావో నాకైతే అర్థమైతలేదు. నిన్ను ప్రతిసారి వచ్చినప్పుడల్లా చూసి మళ్ళీ 6 months వరకు వెయిట్ చేయకుండా ఉండలేకపోతుందంట. అందుకే ఈసారి ఎట్లయినా చెప్దామని నన్ను అడిగి నీకు చెప్పమనింది. ఎందుకు నవ్వుతున్నావు? నేను నీకు నచ్చలేదా? నన్ను నీలో చూసుకున్నట్టుంది, అందుకే నవ్వుతున్నా. నేను కూడా మీ అక్కని వచ్చినప్పుడల్లా చూసి మళ్ళీ సంక్రాంతి దసరా వచ్చే వరకు వెయిట్ చేస్తున్నా. అంటే? అవును, నీకు నేనెట్లు ఇష్టమో నాకు మీ అక్క అట్లా ఇష్టం. ఈ విషయం మీ అక్కకు కూడా తెలుసు. అవునే, కానీ నాకు తన మీద ఏం ఫీలింగ్ లేదు. కానీ నీ ఇష్టంని నేను వద్దనలేను కదా, అది తన ఇష్టం. ఇంకా నచ్చకపోతే నువ్వు కూడా లైట్ తీసుకో. ఎలా లైట్ తీసుకుంటా అక్క? కదా, ఎట్లా లైట్ తీసుకుంటా? తనని చూసి వెళ్ళిపోయినాక మళ్ళీ పండుగ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నా కదా. నేను కూడా వెయిట్ చేస్తున్నా. ప్రతిరోజు తనే గుర్తొస్తున్నాడు. గుర్తొస్తున్నావు. ప్రతి సంవత్సరం సంక్రాంతి దసరాకే ఎందుకు, అన్ని పండుగలకు వెళ్దాం అనిపిస్తుంది.
నాకు కూడా అన్ని పండుగలకి రావచ్చు కదా అనిపిస్తుంది. మనం వచ్చి వెళ్ళిపోయిన ప్రతిసారి తను నన్ను చూసేవాడు. నిన్ను కాదమ్మా, మీ అక్కనే. తను లేకుండా ఉండలేకపోతున్నా అక్క. నేను కూడా మీ అక్క లేకుండా ఉండలేకపోతున్నా. ఇప్పుడు ఇట్లనే ఉంటది. ఒక్కసారి ఓకే చెప్పినాక దూరం ఉంటది కదా అని మోసం చేసినా చేస్తారు. మీ సిటీ వాళ్ళని నమ్మడానికి లేదు. ఏమైంది ఆగిపోయినావు? చెప్పు మా చెల్లికి ఇది. నా ప్రేమ నమ్మకంతో ఉండేది, అనుమానంతో కాదు. నువ్వు దగ్గరున్నా లేకపోయినా నీ విషయంలో ఒకేలాగుంటా, మోసం చేయను. ఈ మాట చెప్పినాక వాళ్ళ అక్క కొంచెం ఇంప్రెస్ అయింది. కానీ వాళ్ళ చెల్లి, అక్క నాకు తన మీద నమ్మకం ఉంది అట్లా చెయ్యడని. మీ చెల్లి నమ్ముతుంది, నీకేం పట్టితే నాకు అర్థం కాదు. అక్క నేను ఆలోచించాలి, ఇంత తొందరగా డెసిషన్ తీసుకోలేను. అమ్మ శాన్వి, నీ విషయంలో ఆలోచించేది లేదు, క్లారిటీ ఇస్తున్నా విను. నాకు మీ అక్క అంటేనే ఇష్టం, ఓకేనా? అక్క అమ్మ శాన్వి, నీకు నా లవ్ కావాలా లేదంటే నేను రోజు కనిపించడం కావాలా? రోజు కనిపించాలి. మీ అక్క ఓకే చెప్తే నేను మీతోనే కదా ఉండేది, అప్పుడు నీకు ఎప్పుడు కనిపిస్తూనే ఉంటా. పాప మా పిల్లకి లవ్కి అట్రాక్షన్కి డిఫరెన్స్ తెలియక ప్రపోజ్ చేసింది. కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటా అని చెప్తే అర్థం చేసుకోండి. అవునక్క ఒప్పేసుకో అక్క, ఉంచుకుందాం. ఏ పోండి మీరు. సంధ్య, ఈ పేపర్ నీకిద్దామని పెట్టుకున్నా. మా అక్కకి నేను చెప్తానులే, సారీ. ఈసారి పండుగ అయిపోయాక వెళ్ళేటప్పుడు నన్ను చూడకుండా వెళ్ళింది, కానీ ఈసారి నన్ను చూడకపోయినా నా గురించి ఆలోచిస్తూ వెళ్ళింది. అది చాలు. ఇప్పుడు ఇది 6వసారి తనని చూడడం. ఈసారి తనకు నేను నచ్చిన, కానీ ఇంకా ఆలోచిస్తుంది. నన్ను చూసింది, కొంచెం సతాయించింది. దగ్గర నుంచి చూద్దాం అనుకుని బట్టలనే రీజన్ పెట్టుకుని మా ఇంటికి వచ్చింది. మా ఇంట్లో చెప్తాది అన్నట్టు భయపెట్టింది. తర్వాత డ్రెస్ కుట్టించుకొని వెళ్ళిపోయింది. ఈవినింగ్ బతుకమ్మ ఆడడానికి వచ్చింది. నేను అదే గల్లీలో మా ఫ్రెండ్స్తో రాజా విశ్వతో ఉన్నా, కానీ తననే చూస్తుండిపోయినా. అక్కడ అంతమంది అమ్మాయిలు ఉన్నా నాకు మాత్రం తన చేతిలో ఉన్న బతుకమ్మనే కనిపించింది. ఆ పువ్వులతో బతుకమ్మ ఎంత అందంగా కనిపించిందో అంతే అందంగా ఆ అమ్మాయి కూడా కనిపించింది. ఆ అమ్మాయి బతుకమ్మ ఆడుతున్న టైంలో ఆ రోజు మా ఇంకో స్కూల్ దోస్తు గాళ్ళు మోహన్ రోహన్ గాళ్ళు నన్ను కలవడానికి వచ్చినారు. ఈ కొడుకులు ఆ రోజు కొంచెం తాగేసి వచ్చారు. వాళ్ళు నాతో మాట్లాడుతూనే కళ్ళు మొత్తం ఆ అమ్మాయిల వైపే ఉన్నాయి. వాళ్ళని ఏదోలాగా చూస్తున్నారు. రే ఏమరా ఇట్లా వచ్చినారు ఇప్పుడు? రావద్దా మామ, ఊకే నిన్ను కలవడానికి వచ్చినాం, వద్దంటే చెప్పురా వెళ్ళిపోతాం. ఊకోబే, అయినా ఈ టైంకే గుర్తొస్తున్నారా మీకు? రోజు ఈ టైంలో వస్తారు. ఈడు ఇంటాడారా? తాగుదామంటాడు, తాగినాక నీ దగ్గరికి తీసుకొస్తాడు. అప్పుడే మా గలీ ఫ్రెండ్ గాడు, రే వాళ్ళు నీ దోస్తులను ఊకుంటున్నా, నాకైతే పిచ్చిలేస్తుంది వాళ్ళని చూస్తుంటే. వాడు ఇట్లా చూస్తున్నాడు చూడు మన వాళ్ళని. అవునరా, నాకు అస్సలు నచ్చుతలేదు, అలా చూపులు వేరేలాగా. పంపించేద్దాం ఆగ్రా, వీళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు కదా ఇట్లయినా. నేను మా గల్లీ దోస్తులని స్కూల్ దోస్తుగా ఆగమని చెప్పి మళ్ళీ మా ఫ్యామిలీ వాళ్ళతో ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి జమ్మి పెట్టడానికి వెళ్ళిన. ఈసారి ఆ అమ్మాయి జమ్మితో పాటు నెంబర్ కూడా ఇచ్చింది. మేము రేపు వెళ్ళిపోతున్నాం. నేను అంత ఈజీగా అబ్బాయిలను ఎవరిని నమ్మను, కానీ నీ బిహేవియర్ చూసి నిన్ను నమ్మి నీకు నెంబర్ ఇస్తున్నా. నన్ను మోసం చేయవు కదా? మాటిస్తున్నా, నన్ను నమ్ముకున్నా నిన్ను ఏ ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటా అని. నీకు నా వల్ల ఇబ్బంది అయిన రోజు నీకు తెలియకుండానే నేను దూరం అవుతా, కానీ నేను మోసం చేసి మాత్రం వెళ్ళను, ప్రామిస్ అని చెప్పి తన నెంబర్ సంధ్య అని నా ఫోన్లో సేవ్ చేసుకున్నా. తర్వాత మళ్ళీ మా ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చే టైంకి ఈ టైంలో బ్లాక్లో మందేమైనా దొరుకుతుందా రా? అరే తూరే కొట్టినావనుకో డైరెక్ట్ షెడ్కే పంపిస్తా. బ్లాక్లో ఎందుకు, డైరెక్ట్గా తాగొచ్చు. కూల్ బ్రో, సీరియస్ అవ్వకు, దోస్తులం మనం అందరం. మేము దోస్తులేంది బే, మా దోస్తుగానికి మీరు దోస్తులను ఊకుంటున్నాం, లేదంటే గల్లీకి కూడా రానిచ్చేటోళ్ళం కాదు. అరే రే ఆగండి, అరే మీరు వెళ్ళండి రా, ఇంకా రేపు మాట్లాడుకుందాం. కొంచెం ఆ గల్లీ క్రాస్ అయ్యే వారికి రారా, క్యాజువల్గా మాట్లాడుకుంటూ పోదాం. రండిరా మీరు కూడా ఈ గల్లీ వరకు పోయొద్దాం. నువ్వు పోయిరా, ఆ కొడుకుల దగ్గరికి మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకు. రే నీకు కూడా చెప్తున్నా, ఆ కొడుకులు తాగేసి వచ్చి చూసినా మన ఆడవాళ్ళని ఎట్లా చూసినారో అట్లాంటి వాళ్ళు అవసరం అబ్బే నీకు దోస్తులాగా పెట్టుకోవడం? వదిలిగా ఆ కొడుకులని. అది కాదురా, నాకు మీరు చిన్నప్పటి నుంచి గల్లీలో ఎట్లనో వాళ్ళ స్కూల్లో కూడా అంతేరా. అట్లా తాగేస్తున్నారని వదిలేస్తామారా? తాగడంలో తప్పు లేదు, తాగి తప్పు చేసేటోళ్ళని దూరం పెట్టమని చెప్తున్నా. ఎంత క్లోజ్ దోస్త్ అయినా తప్పులు చేస్తుంటే వానికి దూరమే ఉండాలిరా. వాళ్ళు ఇప్పుడు కొంచెం తాగి ఉండి అట్లా చేస్తున్నారు లేరా, రేపు నార్మల్ అయిపోతారు. వీళ్ళని గల్లీ వారికి డ్రాప్ చేసి వస్తాం, మీరు ఉండండి సరేనా? నేను మా స్కూల్ దోస్తు గాలని గల్లీ వారికి డ్రాప్ చేద్దామని నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇంకో సైడ్ రావణాసుడిని కాల్చడం స్టార్ట్ చేసినారు. పండుగకి ఇంట్లోతో ఉండకుండా ఏమరా మీరు తాగకుండా బయట? పొద్దున్నుంచి ఇంట్లోనే ఉన్నాం రా, ఇందాక నేను బయటకు తీసుకొచ్చాడు. తర్వాత నీ దగ్గరకు వద్దామని వచ్చినాం. ఒకసారి ఫోన్ ఇవ్వమా? దోస్తుగాడు ఫోన్ అడిగితే ఎందుకని అడగలేము, కాదనకుండా ఇచ్చేస్తాం, వాడిని నమ్ముతాం కాబట్టి. వాడు నా ఫోన్ తీసుకొని ఉచ్చగొట్టొస్తా అని చెప్పి పోయిండు. ఇంకో ఫ్రెండ్ గాడు నాతో వేరే ముచ్చట్లు పెట్టిండు. వాడు ఏవో అప్పుడు మనం స్కూల్లో దిగిన ఫోటోలు కావాలంటుండేరా, పొద్దున్నుంచి సాగొడుతున్నాడు ఆ ఫోటోలు ఉన్నాయా అని, అందుకే తీసుకున్నట్టున్నాడు ఫోన్. అవునా, సరే పోయి పండుకోండిరా ఇక. రైట్ రా మళ్ళా, గుడ్ నైట్, నడరా పోదాం జల్దీ. నాకు ఆ రోజు వీళ్ళ బిహేవియర్ చూస్తే ఏదో డౌట్ కొట్టింది, ఏదో చేస్తున్నారు అనిపించింది. నెక్స్ట్ రోజు మార్నింగ్ లేచినాక నాకు సంధ్య ఫోన్ చేసింది. హాయ్. ఎవరా? సరే పెట్టేస్తున్నా ఫోన్ మరి. సంధ్య? బాగా గట్టిగా మొక్కుకొని ఇచ్చినట్టున్నావు జమ్మి. గట్టిగా ప్రేమతో మొక్కుకున్నా, అందుకేగా ఫైనల్ గా ఫోన్ చేసినావు. సరే ఉన్నారా, వెళ్ళిపోయినారా? వచ్చేసిన మార్నింగ్ ట్రైన్ కి. ఈరోజు కనిపించలేవు మరి మార్నింగ్.
నైట్ చాలా లేట్ అయిపోయింది, లేవలేకపోయినా పొద్దున. అంతేలే, ఇంతకు ముందుకు వెళ్ళేటప్పుడు చూసేవాడివి, ఇప్పుడు కాంటాక్ట్లోకి వచ్చినా కదా లైట్ తీసుకున్నావు. అట్లేం లేదు సంధ్య గారు. చాలా ఆపు. సరే కానీ నిన్న నైట్ నాకు ఒక అన్నోన్ నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది. నేను నువ్వు చేసావేమో అనుకున్నా. నేనేం చేయలేదే నిన్న. నువ్వు కాదు, ఎవడో మరి ఫోన్ చేసి డైరెక్ట్ గా ప్రపోజ్ చేసి మాట్లాడుతున్నాడు. తాగి ఉన్నట్టున్నాడు హవ్లగాడు. కట్ చేయాల్సింది ఫోను. నీకు ఒకసారి పంపిస్తా ఆ నెంబర్, ఒకసారి చూడు, నీకేమైనా తెలుసేమో. పంపు. తన ఫోన్ నెంబర్ పంపినాక నా దాంట్లో ఉన్నారేమో అని సెర్చ్ చేసి చూస్తే మా ఫ్రెండ్ మోహన్ గారి నెంబర్ కనిపించింది. ఒకసారి ఫోన్ ఇవ్వమా. ఫోన్ చేసింది మా స్కూల్ దోస్తుగాడని షాక్ అయినా. నైట్ వాడు నా ఫోన్ తీసుకొని నా కాంటాక్ట్ లిస్ట్ ఓపెన్ చేసి అమ్మాయి నేమ్స్తో ఉన్న నెంబర్స్ చూసిండని అర్థమైంది. అందులో జస్ట్ సంధ్య అని సేవ్ చేసుకున్న నెంబర్ తీసుకున్నాడని అర్థమైంది. మా దోస్తుగాడు అట్లా చేసిండు అనుకోగానే ఫుల్ కోపం వచ్చింది. సంధ్య సారీ, వాడు నా దోస్తుగాడే. ఆ కొడుకులు నిన్న తాగొచ్చి నాకు తెలియకుండా నెంబర్ తీసుకున్నారు. నేను చెప్తా వాళ్ళకి, సరేనా? నువ్వు టెన్షన్ తీసుకోకు. అవునా, సరే చెప్పు. నాకు భయం ముందే, నిన్ను నమ్మి ఇచ్చినా నేను నెంబర్. ఇంకోసారి నీకు వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ రాదు, ప్రామిస్, ఓకేనా? ఇప్పుడే ఫోన్ చేసి చెప్తా వాళ్ళకి. ఓకే. అరే ఏమ్రా మీరు తాగితే ఏం చేస్తారో కూడా సోయి ఉండదా రా? ఏమైందిరా? వాడు నిన్న నా ఫోన్ తీసుకుని ఒక అమ్మాయి నెంబర్ తీసుకున్నాడు బేయాడు. అరే ఆడు నిన్న నైట్ ఎవరికో ఫోన్ చేసి ప్రపోజ్ చేసి మాట్లాడుతున్నాడు. నేను అడిగినా ఎవరని చెప్పలేడు. నీ దగ్గర నుంచి తీసుకున్నాడు ఆడు నెంబర్. తాగితే ఏం చేస్తారో తెలియదా అబ్బాయి మీకు? పిచ్చి సాలి ఆడున్నాడు ఆడు. నమ్మి ఫోన్ ఇస్తే ఇట్లా చేసాడు. ఫోన్ చేయొద్దని చెప్పు మళ్ళానికి, బాగుండదు. చెప్తారా? ఆడు ఈ మధ్య ఎక్కువ తాగుతున్నాడు రా, చెప్తే ఇంటలేడు. ఏం చేయట్లేదు, సరేనా? నేను డిలీట్ చేపిస్తా. చేయొద్దని చెప్పానికి. తర్వాత మా గల్లీ దోస్తుగాలు కలిసినారు. వెళ్ళిపోయారా మీ చుట్టాలు? వెళ్ళిపోయింది మార్నింగ్. నిన్న నైట్ నెంబర్ కూడా ఇచ్చెళ్ళింది. ఓహో, బాగానే నమ్ముతుందిరా నిన్ను. ఆ నమ్మకం అట్లనే ఉంచుకో. ఆమె ఫోన్ నెంబర్ మా స్కూల్ దోస్తుగాడు ఇట్లా చేసిండన్న విషయం వీళ్ళకి ఇంకా తెలియదు. తెలిస్తే మ్యాటర్ సీరియస్ అవుతుందని చెప్పలేను. మీ దోస్తులను పంపించొచ్చినా నిన్న నైట్? పోయినారా. ఈ కొడుకులు ఈ మధ్య ఎక్కువ తాగుతున్నారు రా వాళ్ళు. ఇంతకుముందు అట్లా లేకుంటుండే వాళ్ళు. నువ్వు చెప్తే ఫీల్ అవుతావు కానీ ఆ కొడుకులను దూరం పెట్టడం మంచిది నన్ను అడిగితే. నాకు నిన్న వాళ్ళని చూస్తే పిచ్చి సైకిల్ వేసింది. నీ దోస్తులు కాకపోయింటే ఆ కొడుకుల పని చెప్పటం నేను నిన్ననే. వదిలేరా, తాగునప్పుడే అట్లా చేస్తున్నారు. లేదంటే మంచిగా ఉంటారులే వాళ్ళు. వాళ్ళ మీద నమ్మకంతో ఇంకోసారి ఫోన్ చేయరనుకొని వీళ్ళకి చెప్పలేను. కానీ అదే రోజు నైట్ మా స్కూల్ దోస్తు మోహన్ గాడు ఆమెకు ఫోన్ చేసిండు. హాయ్ సంధ్య, తిన్నావా? మీరు శ్రవణ్ ఫ్రెండ్స్ అని నాకు తెలుసు. ఫోన్ చేయొద్దని చెప్తా అన్నాడు కదా మీకు. ఆడు చెప్తే మేము వింటామా సంధ్య? మా ఇష్టం. నేను శ్రవణ్కి చెప్తాను. వానికి చెప్తే భయపడతాం అనుకుంటున్నావా? చెప్పుకో. అరే ఇక్కడ ఇవే సంధ్య. మా వాడి మాటలు పట్టించుకోకు. నేను కూడా శ్రవణ్ ఫ్రెండ్నే. వీడు తాగేసి ఇట్లా మాట్లాడుతున్నాడు సంధ్య. సారీ, ఓకేనా? నువ్వు టెన్షన్ పడకు, నేను కట్ చేస్తా కాల్, ఓకేనా? శ్రవణ్కి ఏం చెప్పకు. లేదు, చెప్తా నేను. నాకు ఇంకొకసారి ఫోన్ చేయకండి మీరు. నువ్వు శ్రవణ్ గర్ల్ ఫ్రెండా? కాదు, జస్ట్ ఫ్రెండ్. జస్ట్ ఫ్రెండ్ అయితే ప్రాబ్లం ఏంటి సంధ్య? గర్ల్ ఫ్రెండ్ అయితే తప్పు కదా. శ్రవణ్కి ఫ్రెండ్ అంటే నువ్వు కూడా మాకు ఫ్రెండే కదా. నాకు నచ్చదు. నాకు ఇంకొకసారి ఫోన్ చేయకండి. ఎక్కడున్నావు? మీ ఫ్రెండ్స్తో ఉన్నావా? లేదు, ఇంటి బయట ఉన్నా. చెప్పేమైంది? వాళ్ళు మళ్ళీ కాల్ చేశారు. మేము కూడా శ్రవణ్ ఫ్రెండ్సే కదా, మాతో కూడా మాట్లాడండి అంటున్నారు. సంధ్య, ఆ కొడుకులు ఈ టైంలో తాగేసి ఫోన్ చేస్తున్నారు. నేను చెప్పిన వాళ్ళకి మళ్ళీ అట్లనే చేస్తున్నారు. నువ్వు లిఫ్ట్ చేయకు ఫోన్, సరేనా? బ్లాక్ చేసేయి. సరే, నేను ఇంట్లో ఉన్నా. రింగ్ అవుతుంది ఫోన్, ఊరికే డిస్టర్బ్ అవుతుంది. నువ్వు వాడి నెంబర్ బ్లాక్ చేసేయి, సరేనా? నేను చూసుకుంటా. ఓకే. అరే పిచ్చి కొడుకులా అబ్బాయి, చెప్తే అర్థం కాదా అరా మీకు? ఎందుకు చేస్తున్నారు ఫోన్ ఆ పిల్లకి? అరే నువ్వు డైలీ ఈ టైంలో తాగి ఇట్లా చేస్తున్నాడు రా, చెప్తే ఇంటలేడు. పొద్దున సరే అన్నాడు, మళ్ళీ ఇప్పుడు అట్లనే చేస్తున్నాడు. నువ్వేం బిక్తున్నావు బే? పక్కన కూర్చొని చేపేయకుండా ఉండొచ్చు కదా. అరే ఎందుకు సీరియస్ అవుతున్నావు మామ? నీకు ఎట్లయినా గర్ల్ ఫ్రెండ్ కాదంట కదా ఆమె. అడిగినాం మేము. అరే మాటలు మంచిగా మాట్లాడు. గర్ల్ ఫ్రెండ్ కాకపోతే ఎందుకు మాట్లాడతావు బేను? ఫ్రెండ్ కదా మామ, మాకు పరిచయం చేయవా? ఒకడే చేసుకుంటావా? మేము కూడా ఫ్రెండ్సే కదా. అరే మోహన్, నువ్వు తాగి ఏం చేస్తున్నావు అర్థమైతలేదు. నువ్వు మళ్ళీ ఇంకోసారి ఫోన్ చేస్తే మంచిగా ఉండదు చెప్తున్నా. దోస్తు కాని వాడిని కూడా చూడను. ఏం బిక్తారాను? దమ్ముంటేదా? సాలే పిల్ల రాగానే మమ్మల్ని పక్కన పెడుతున్నావు కదా. అరే సంబంధం లేని మాటలు మాట్లాడకు. గలీజ్ మాటలు తిడుతున్నాం రా మాట్లాడే. అరే శ్రవణ్ వాడు తాగున్నాడు, పొద్దున మాట్లాడుకుందాం సరేనా? ఇప్పుడు ఏం చేస్తలేం లే ఫోన్ ఇంకా. అరే రేపు పొద్దున మీరు ఇంకా గ్రౌండ్లో కలవండి, అస్సలు మంచిగా ఉండదు చెప్తున్నా. సరే మామ, రేపు మార్నింగ్ తీసుకొస్తాయి, ఓకేనా? నెక్స్ట్ డే మార్నింగ్ మా గల్లీ దోస్తులకి ఈ విషయం చెప్పి తీసుకెళ్ళినా. ఏమైందిరా, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినావు? అరే మొన్న దసరా రోజు ఆ కొడుకులని గల్లీ వరకు డ్రాప్ చేయడానికి వెళ్ళినా కదా. ఆ రోజు ఆ దొంగసాలేగాడు నాకు తెలియకుండా ఫోన్ల నుంచి సంధ్య నెంబర్ తీసుకున్నాడు రా. అనుకున్నా ఆ కొడుకులు ఇట్లాంటివి ఏవో చేస్తారని. నీకు చెప్తే అర్థం కాదు, పిచ్చి సాలే అనివి. అయినా ఆ పిల్ల వాళ్ళకి ఇట్లా తెలుసురా ఆమె నెంబర్ ఎందుకు తీసుకున్నాడు? ఆ సాలెగాళ్ళు నా ఫోన్లో గర్ల్స్ నేమ్స్ ఎవరెవరు ఉన్నారో చూసి సంధ్య నేమ్ ఒకతే సింగిల్గా కనిపించే వరకు తీసుకున్నారు. ఇప్పుడు ఏం చేసినారు మరి ఆ కొడుకులు? వాళ్ళు డైలీ నైట్ అవ్వగానే తాగేసి ఆ పిల్లకి ఫోన్ చేస్తున్నారు రా, చెప్తే ఇంటలేరు. పొద్దుంటే భయంతో చేస్తలేరు, నైట్ అవ్వగానే తాగిన మత్తులో చేస్తున్నారు. నిన్న నైట్ మళ్ళీ కాల్ చేసినారంట. ఇప్పుడు గట్టిగా మాట్లాడదామని పిలిచిన వాళ్ళని. వస్తున్నారా ఇప్పుడు? రాని కొడుకులు చేద్దాం వాళ్ళ పని. అరే ఒకటే మాట, నిన్న నైట్ ఫోన్ చేసినావా లేదా ఆ పిల్లకి? కానీ డిలీట్ చేసిండ్రా ఇప్పుడు నెంబరు. అని చెప్పని నువ్వు మధ్యలో మాట్లాడదు. ఏమోరా గుర్తులేదు. నిన్న ఇడు ఫోన్ ఇచ్చిండు, మాట్లాడినా. తాగినా కదా, గుర్తొస్తలేదు. ఇప్పుడు గుర్తొస్తుంది. ఫోన్ తీసుకుంటారా ఈ కొడుకులు ఇద్దరి దగ్గర? నేను ఫోన్ లేని వదిలేస్తే డైలీ నైట్ టైం ఫోన్ చేసి ఏం మాట్లాడుతున్నారు బే? నా ఫోన్ తీసుకొని నా దాంట్లో నుంచి నెంబర్ తీసుకొని సిగ్గు అనిపిస్తలేదా అబ్బాయి మీకు? నెంబర్ చెక్ చేయండి ఒకసారి, ఇలా ఫోన్లో సేవ్ చేసుకున్నారా చూడు. ఇద్దరు ఫోన్లు చెక్ చేయండి.
చేసుకున్నాడు రైడు సంధ్య అని. డైలీ నైట్ టైం ఫోన్లు కొడుతూనే ఉన్నాడు. డిలీట్ చేయండి అలా దాంట్లో నుంచి నెంబర్ ఫస్ట్. మీ అమ్మ మిమ్మల్ని దోస్తుల్లాగా నమ్మినారా? నేను నమ్ముతున్నా కదా అని మోసం జరిగే చూస్తారా మీరు? ముందా తాగుడు మానండ్రా మ్యాడే. ఇప్పుడు చెప్తుంటే మీకు తప్పని తెలుస్తుంది, కానీ తాగినాక ఏం చేస్తున్నారో మీకు తెలుస్తలేదు. అది మిమ్మల్ని డేంజర్ గాలలాగా మారుస్తుంది, మీకు అర్థమైతలేదు. మీ ఇంట్లో నీకు కూడా ఒక చెల్లి ఉంది, ఎవడన్నా ఫోన్ చేసి ఏం మాట్లాడుతున్నా నేను? అరే నా నోటి నుంచి ఇట్లాంటి మాటలు వచ్చేలాగా చేస్తున్నారా? రానియకండి రా ప్లీజ్, నాకే గలీజ్ అనిపిస్తుంది. చెప్పురా ఏమో అంటున్నావు? మా చెల్లి అనేదో అంటున్నావు? నేను ఇంకా అనలేను. నీకు ఈ సిచ్యువేషన్ వస్తే ఏం చేసేటోని అని అందాం అనుకున్నా. మీరు తప్పు చేసినారని నేను కూడా తప్పుడు మాటలు మాట్లాడలేను. మళ్ళీ చెప్తున్నా, ఇంకోసారి ఫోన్ చేసినావు అంటే మంచిగా ఉండదు రే. చెప్తున్నా, చెప్పురా సాలే. ఫస్ట్ మా చెల్లిని ఏదో అంటున్నావు, ఫోన్ చేస్తా అంటున్నావా? అరే మోహన్ సారీ, సంబంధం లేని మాటలు మాట్లాడకు ప్లీజ్. మా చెల్లిని అంటావు? అరమాడాను. నేను పోయి మా మామని పిలుచుకొస్తా ఆగు. నన్ను కొట్టినావు కదా, నీ పని అవుతుంది రా ఈరోజు ఆగు. అరే అలా మామ ఎవరనుకుంటున్నారు రా? పెద్ద ఇష్యూ అవుతుంది. పొలిటీషియన్ రా అలా మామ, ఆపండాన్ని. అరే పోరా, ఎవరిని పిలుచుకొస్తాడో పిలుచుకరా అని ఈ వెనక నేనున్నా. అరే రోహన్, నెంబర్ నేను మీ ఫోన్లో నుంచి డిలీట్ చేసినా కానీ మీ మైండ్లో నుంచి డిలీట్ చేయలేను. నాకు మళ్ళీ ఇంకోసారి ఫోన్ వెళ్ళిందని తెలిస్తే అస్సలు మంచిగా ఉండదు చెప్తున్నా. తర్వాత మోహన్ గారు వాళ్ళ మామ దగ్గరికి వెళ్ళి ఈ విషయం మొత్తం చెప్పిండు. వాళ్ళ మామ ఇదంతా విని, చల్ నడుబయటికి వెళ్ళి నువ్వు లంగ పనులు చేసి మళ్ళీ నిన్ను కొట్టిండు అంటున్నావు. బాడుకో, ఆడు కొట్టడంలో తప్పు లేదు. నేనుంటే సాగు కొడుతుండే నిన్ను. గమ్మున ఆ పిల్ల నెంబర్ డిలీట్ చేసి నీ పని నువ్వు చూసుకో, లేదంటే సాయంత్రం ఇంటికి వచ్చి మీ అమ్మకి చెప్తా కొడుక. వీళ్ళు చేసిన ఈ తప్పుడు పనులకి వాళ్ళ ఇంట్లో కూడా వాడిని తిడుతున్నారని అర్థం చేసుకున్నాడు. ఇంకా ఆ రోజు నైట్ నుంచి వాళ్ళు ఆమెకి ఫోన్ చేయలేరు. ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుంటూ నేను మా గల్లీ ఫ్రెండ్స్ అందరం టెర్రస్ మీద వండుకున్నాం. వీనికి ఎంత మంచిగా చెప్పినాంరా వాళ్ళకి దూరం ఉండమని. ఏదైనా జరిగితే తప్ప తెలియదు ఎవడెట్లాంటోడని. వదిలేరా ఇంకా, వీడు ఇప్పటికైనా వాళ్ళని దూరం పెడితే చాలు. అరే అది కాదురా, నేను వాళ్ళ ఫోన్ తీసుకున్నా కదా నెంబర్ డిలీట్ చేయడానికి. ఆమె కాల్ హిస్టరీ చూస్తే ప్రతి కాల్ లిఫ్ట్ చేసిందిరా ఆ పిల్ల కూడా. అన్నోన్ నెంబర్ అనుకున్నప్పుడు లిఫ్ట్ చేయకుండా ఉండొచ్చు కదా ఆమె కూడా. అరే మెల్లగా మాట్లాడు, ఆడింటే బాగుండదు. వాడు వండుకుంటలేరా, చెప్తే ఫీల్ అవుతాడని అప్పుడు చెప్పలేను. నెంబర్ బ్లాక్ చేస్తే అయిపోయేది ఆ పిల్ల కూడా. నేను చూసినారా ఆ కాల్ హిస్టరీ. మళ్ళీ లిఫ్ట్ చేసి 5 to 10 minutes వరకు మాట్లాడింది. అంతసేపు తెలియని వాళ్ళతో ఏం మాట్లాడతారా? నువ్వు ఏమైనానో వాళ్ళది ఎంత తప్పు ఉందో ఆ పిల్లది కూడా అంతే తప్పు ఉంది. అరే వాడు విన్నాడు అంటే ఫీల్ అవుతాడు. వదిలే ఆ విషయం. ఇంకా ఇంకోసారి ఫోన్ వెళ్తే మనం చూసుకుందాంలే సరేనా? ఏమో రాయుడు అందరినీ నమ్ముతాడు. ఆ రోజు మా దోస్తు గారు అట్లా మాట్లాడినా వాళ్ళు చెప్పిన దాంట్లో తప్పు లేదు, నిజం ఉంది అనిపించింది. కానీ ఆ అమ్మాయికి ఎప్పుడు ఈ విషయం అడగలేదు ఏం మాట్లాడినామని. అంతా నార్మల్ అయిపోయింది అనుకున్నాక ఒక 3 days తర్వాత మళ్ళీ నైట్ అనుకోకుండా ఆ అమ్మాయి ఫోన్ చేసింది. ఓయ్ ఎక్కడున్నావు? ఇంటి దగ్గర ఉన్నా సంధ్య, చెప్పు. అరే మీ ఫ్రెండ్స్ ఇద్దరు డైరెక్ట్ మా ఊరికి వచ్చినారు. మోహన్ కి యాక్సిడెంట్ అయిందంట, గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కదా అక్కడ ఉన్నారంట. రోహన్ చెప్పిండు. ఒకసారి వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడబ్బా, నాకు టెన్షన్ అవుతుంది. వాళ్ళు నీకు మళ్ళీ ఫోన్ చేసినారా? అయినా నువ్వు ఎందుకు వాళ్ళ ఫోన్ లిఫ్ట్ చేస్తున్నావు? అది కాదు, వాళ్ళు ఇక్కడికి వచ్చినామన్నారు. నాకు ఏం చేయాలో అర్థమైతలేదు. మాట్లాడు ఒకసారి వాళ్ళతోని ప్లీజ్. సంధ్య కొడుకులు ఈ టైంలో ఫోన్ చేసినారంటే తాగేసి ఉంటారు. వాళ్ళ మాటలు వినకు నువ్వు, అవన్నీ కథలాలయ్యి. ఒకవేళ యాక్సిడెంట్ నిజమైతే మరి వాళ్ళు నా గురించి ఇక్కడికి వచ్చి ఇట్లా అవ్వడం నాకు నచ్చదు. నువ్వు నన్ను నమ్ముతావా వాళ్ళని నమ్ముతావా? వదిలేని చెప్తే అర్థం కాదా? అట్లా అనగానే కోపంతో ఫోన్ కట్ చేసింది. ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ వల్ల ఆ అమ్మాయి కూడా నెక్స్ట్ డే నుంచి నాతో సరిగ్గా మాట్లాడడం మానేసింది. తప్పు నా సైడ్ ఉంది కదా అని నేను కూడా ఎక్కువ అడగలేకపోయినా. ఇంకా మా స్కూల్ దోస్తుగాళ్ళు రోహన్ మోహన్ గాళ్ళని అయితే మొత్తం దూరం పెట్టేసిన. అట్లా ఒక 4 months అయిపోయింది. తర్వాత ఒకరోజు సడన్గా అమ్మాయి వాళ్ళ మేనమామ మా ఇంటికి వచ్చాడు. ఏమైందన్నా ఎందుకు కొడుతున్నావు? రోహన్ అంటే ఎవడు? మీ ఫ్రెండేనా? అన్న మా స్కూల్ దోస్తుగాడు. ఏం జరిగింది? అడు మా సంధ్యాని తీసుకెళ్ళిపోయాడు. ఏం చేసినారు ఇద్దరు కలిసి మా ఇంటి అమ్మాయినే? ఆ మాట అనగానే నేను షాక్లోకి వెళ్ళిపోయినా. నా దగ్గర ఆన్సర్ లేదు. 4 months నుంచి ఏమవుతుందో తెలియదు. ఆ రోజు జరిగిన గొడవ తర్వాత అంత క్లియర్ అయింది, ఫోన్లు చేయడం మానేసినారు అనుకున్నా. కానీ తర్వాత ఇంకేదో జరిగింది. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే అప్పుడు ఆమెకి డైలీ నైట్ కాల్ చేసి మాట్లాడింది మోహన్ గాడు. కానీ ఆ పిల్ల వెళ్ళిపోయింది రోహన్ గాడితో. ఎందుకు వెళ్ళిపోయిందని పెద్ద క్వశ్చన్ మార్క్ ఉండిపోయింది. ఆన్సర్ లేదు. ఏం జరిగిందో తెలియాలంటే ఆ మోహన్ గాని పట్టుకుంటే ఇదంతా తెలుస్తుందని నేను ఆ మామ మా గల్లీ దోస్తులు అందరం వెళ్ళి వాడిని పట్టుకున్నాం. ఆ గొడవ తర్వాత ఏం జరిగిందో ఈ మోహన్ గాడు మొత్తం చెప్పిండు. అరే శ్రవణ్, వాడు మోసం చేసింది నిన్ను మాత్రమే కాదురా, నన్ను కూడా. వాడు నాకు డైలీ నైట్ వద్దన్నా కూడా వాడికన్నా నాతో ఎక్కువ మందు తాగిపించి డైలీ నైట్ అన్నోన్ నెంబర్స్కి కాల్ చేసి లేడీస్ కాల్ కలిస్తే మాట్లాడిపించేటోడ్రా. అరే మాట్లాడు. ఎవరైనా లేడీస్ కాల్ కనెక్ట్ అయితే వదలకు. ప్రపోజ్ చేసే నీ అమ్మ ఏదైతే అది అయింది. అందరూ అన్నోన్ నెంబర్ అని కాల్ కట్ చేస్తుంటే వీడు రోజుకి వాళ్ళ విషయంలో సైకోన్లక తయారైండ్రా. ఇట్లయితే ఏ అమ్మాయి సెట్ అయితే లేదని ఎవరి ఫోన్ల నుంచి అయినా తెలియకుండా నెంబర్ తీసుకుందామని వాడే ఇట్లా ప్లాన్ చేసాడు. కానీ ఎవడి ఫోన్లో తీసుకోవాలని ఆలోచిస్తుంటే నువ్వు గుర్తొచ్చినావు. నువ్వు అని నమ్ముతావు ఏమనవని ఆయనకి తెలుసు. ఆ రోజు నైట్ నాతో ఫుల్ తాగించి నీ దగ్గర నెంబర్ తీసుకోమని చెప్పింది ఆడే. డైలీ నైట్ ఫుల్ తాగించి ఫస్ట్ నాతోనే ఆమెకి ఫోన్ చేపించేటోడ్రా. వద్దన్నా కూడా వినలేడు. నాకు తాగిన మొత్తం ఏం చేస్తున్నానో అర్థం కాలేదు. ఆమెకి ఫోన్ చేసి ఏం మాట్లాడినానో కూడా గుర్తులేదురా నాకు. నిజం ఏం మనకి చెప్తే భయపడతాం అనుకుంటున్నావా? ఏం బీకలేడాడు మమ్మల్ని. అయ్యో సంధ్య సారీ, నేను రోహన్ని. ఇటు తాగట్లా మాట్లాడుతున్నాడు సంధ్య, ఏమనుకోకు సరేనా? పక్క తాగుబోతాడు ఈడు. నేను శ్రవణ్ బెస్ట్ ఫ్రెండ్స్ సంధ్య. నేను ఏమవ్వకుండా చూసుకుంటాలే సరేనా? నువ్వేం భయపడకు. నేను తనతో 1 minute కూడా సరిగ్గా మాట్లాడేటోని కాదురా. నాతో ఫోన్ చేయించి నేను తాగుబోతున్నానని ఆమెకి నా గురించి బ్యాడ్గా చెప్పి వాడు మంచిగా మాట్లాడి ఇంప్రెస్ చేద్దామని చూసేటోడు. ఆమె కూడా వాడు చెప్పేది మొత్తం వినేది. సారీ సంధ్య, వాడి
వాడితో మాట్లాడట్లే, తాగి ఏం మాట్లాడుతున్నాడో తెలుస్తలేదు. నువ్వు చెప్పు, ఎక్కడుంటావు నువ్వు? ఆ రోజు మేము అసలు ఆ ఊరికి వెళ్ళలేంరా, యాక్సిడెంట్ కూడా కాలేదు. ఇంటి దగ్గర లోకల్ హాస్పిటల్కి పోయి బెడ్ పైన నన్ను వండుకోబెట్టి ఆమెకు ఫోటోలు పెట్టిండు. ఆమె అవి చూసి నమ్మేసింది. చూసినావా సంధ్య, ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందని చెప్తే కూడా వస్తలేడు శ్రవణ్. వాడు మమ్మల్ని అసలు నమ్మాడు సంధ్య. ఇప్పుడు ఈ తాగుబోతుని నేను ఒక్కనే చూసుకోవాలి. సరే మేము వెళ్ళిపోతాంలే సంధ్య, ఇంకా నువ్వేం టెన్షన్ పడకు. వాడు నీ గురించి నా గురించి ఏవేవో చెప్పి ఆమె మైండ్ మొత్తం బాడీ వైపు తిప్పుకునేలా చేసిండ్రా. ఆ యాక్సిడెంట్ తర్వాత ఇంకా ఆమె కూడా వాడితో మాట్లాడడం స్టార్ట్ చేసింది, వాడిని నమ్మడం స్టార్ట్ చేసింది. తర్వాత నుంచి నాతో మాట్లాడిపించలేడు అసలు. వాడు అదంతా చెప్తుంటే నేను ఇంకా షాక్లోనే ఉన్నా. మాటలు వస్తలేవు, మైండ్లో ఒకటే తిరుగుతుంది ఆమె వాడితో ఎట్లా వెళ్ళిపోయిందని. అదంతా సరే, ఇప్పుడు అంతనే ఎందుకు వెళ్ళిపోయింది ఈమె? తర్వాత వాళ్ళు చాలా క్లోజ్ అయినారన్న. ఆ అమ్మాయి తన పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా వీడికి చెప్పడం స్టార్ట్ చేసింది. హాయ్ సంధ్య, నేను రోహన్. తెలుసు, చెప్పు. ఎట్లుంది మీ ఫ్రెండ్ మోహన్కి ఇప్పుడు? ఓకే, ఇప్పుడు ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నాడు. శ్రవణ్కి ఏం చెప్పకు సంధ్య ఈ విషయం, మళ్ళీ టెన్షన్ పడతాడు. నువ్వు శ్రవణ్ని ఇంకా నమ్ముతున్నావా? నాకు ఆ రోజు యాక్సిడెంట్ విషయం జరిగినప్పటి నుంచి శ్రవణ్ మీద కోపం వచ్చింది. ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందని చెప్పినా కూడా ఇగ్నోర్ చేసిండు. కానీ నువ్వు దగ్గరుండి మీ ఫ్రెండ్ని హ్యాండిల్ చేసుకున్నావు. అయ్యో అట్లేముండదులే సంధ్య, శ్రవణ్ కూడా మంచోడే, అప్పుడప్పుడు అట్లా చేస్తాడు. నెంబర్ తీసుకున్నామని కోపం వానికి అంతే. నాకే ఏం ప్రాబ్లం లేనిది వాడికి ఎందుకంట? సరే వదిలే అది. చెప్పు, ఏమైంది డల్లుగున్నావు? ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లే. అయ్యో నాకు చెప్పు సంధ్య, షేర్ చేసుకుంటే కొంచెం బాధ తగ్గుతుంది కదా. నాకు ఇప్పుడు శ్రవణ్ కన్నా నీ మీదనే ఎక్కువ నమ్మకం ఉంది కాబట్టి చెప్తున్నా రోహన్. చెప్పు సంధ్య, నేనున్నా కదా, నా వల్ల ఏమైనా హెల్ప్ కావాలంటే చేస్తా. మా వాళ్ళు నాకు మా మామకిచ్చి పెళ్లి చేద్దామని చూస్తున్నారు. నాకు అస్సలు ఇష్టం లేదు తనతో పెళ్లి. తనకి నాకు 12 years డిఫరెన్స్. ఎట్లా చేసుకుంటా పెళ్లి? నువ్వే చెప్పు. అవును, వద్దని చెప్పు మరి. మా ముసల్దానికి హెల్త్ బాగాలేదు. పోయే ముందు మా మామకి నాకు పెళ్ళైతే చూడాలని ఉందంట. వాళ్ళ ఆనందం కోసం నేను బలి అవ్వాలనా? అవును, రేపెల్లుండి పోయే వాళ్ళ కోసం నువ్వు లైఫ్ సాక్రిఫైస్ చేసుకోవద్దు. తర్వాత లైఫ్ లాంగ్ ఉండాల్సింది నువ్వు కదా. నువ్వు అర్థం చేసుకున్నంత కూడా వీళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు రోహన్. అప్పటి నుంచి తను వాడిని చాలా నమ్మడం స్టార్ట్ చేసిందిరా. వాడు తనకి సపోర్ట్ చేస్తున్నట్టు ఏవేవో మాయమాటలు చెప్పి మోసం చేసి ఇప్పుడు తీసుకెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి నన్ను కూడా దూరం పెట్టిండు. ఎక్కడికి వెళ్ళారో నాకు కూడా చెప్పలేడు. తనకి పెళ్లి ఇష్టం లేదని నాకు ఒక్క మాట చెప్పి ఉంటే నేనే దగ్గరుండి తనకి నచ్చిన వాళ్ళతో పెళ్లి చేసేటోన్నే. మా అమ్మ పోయే ముందు మా పెళ్ళిళ్ళు అయితే చూడాలని చెప్పింది, కానీ మా ఇద్దరికి పెళ్ళి అయితే చూడాలని కాదు. మీ ఏజ్ అట్లాంటిదిరా, చెప్తే అర్థం చేసుకునే మెచ్యూరిటీ ఇంకా రాలేదు. ఎట్లయినా పోలీసు వాళ్ళు ఇప్పుడు వాళ్ళ గురించి ఎత్తుకుతున్నారు, దొరకకుండా ఉండరు. ఇప్పుడు అది వచ్చినా నేను ఆమెను పెళ్లి చేసుకోను. మామగా తనని ఇంట్లో అప్పచెప్పడం నా బాధ్యత. తర్వాత వాళ్ళు ఏమైనా చేసుకోను ఇంకా. అరే శ్రవణ్, నువ్వు చేసిన ఒక తప్పు వల్ల ఇద్దరు లైఫ్ ఖరాబ్ అయింది. తన మీద పెట్టుకున్న నమ్మకం ఇంట్లో వాళ్ళకి పోయింది. నీకు తెలిసి జరిగినా తెలియక జరిగినా ఇదంతా స్టార్ట్ అయింది నీ వల్లనే. నువ్వే ఇదంతా జరగడానికి మెయిన్ రీజన్. ఇంత జరిగినా నీ గురించి పోలీసు వాళ్ళకి ఎందుకు చెప్పలేదు తెలుసా? మీ ఇంట్లో వాళ్ళ కోసం. చిన్నప్పటి నుంచి మీ వాళ్ళని మా వాళ్ళు చూస్తున్న రెస్పెక్ట్ కోసం. తర్వాత వాళ్ళని పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. ఆ అమ్మాయిని ఊరికి తీసుకెళ్ళిపోయినారు. ఇంకా పండుగలకి రావడం మానేసినారు. నేను ఇంకా ఆ రోజు నుంచి ఆ అమ్మాయి గురించి కానీ మా స్కూల్ దోస్తుగాల గురించి కానీ ఏం తెలుసుకోలేను. మొత్తానికి వాళ్ళని దూరం పెట్టేసిన. అవును, నేను చేసింది తప్పే. నేను ఎవరిని మోసం చేయలేను. కానీ ఒక తప్పుడు ఫ్రెండ్స్ని నమ్మడం వల్ల ఇంతమందికి ఎఫెక్ట్ అయింది. ఈ గొడవ జరిగి ఎన్ని ఇయర్స్ అవుతున్నా ఆ రోజు నేను ఫోన్ చేయడం వల్ల ఇదంతా జరిగిందనే ఆలోచన నా మైండ్లో నుంచి తీయలేకపోయినా. ఒక్కసారి చేసిన తప్పు లైఫ్ లాంగ్ ఫాలో అయితేనే ఉంటుంది. ఆ గిల్టీ ఫీలింగ్ అస్సలు పోదు. ఆ కొడుకులు చేసింది ఎంత తప్పు, ఆ అమ్మాయి కూడా చేసింది అంతే తప్పు. మరి నేను చేసింది ఏంది అనే క్వశ్చన్ మార్క్ అట్లనే ఉండిపోయింది. ఆన్సర్ లేదు. ఇంకా దీనికి ఆన్సర్ ఒకటే అనిపించింది. ఫైనల్గా నాతో ఉంది నా గల్లీ దోస్తులు. ఎట్లాంటి ఫ్రెండ్స్ని లైఫ్లో పెట్టుకోవాలో, ఎట్లాంటి ఫ్రెండ్స్ని దూరం పెట్టాలో తెలుసుకున్నా. ఎంత క్లోజ్ దోస్తుగాడు అయినా మీకు ఏదైనా అన్కంఫర్టబుల్గా అనిపిస్తే డైరెక్ట్గా చెప్పేయండి. అర్థం చేసుకున్నాడు అర్థం చేసుకుని నీతో ఉంటాడు, లేదంటే అప్పుడే వెళ్ళిపోతాడు. తాగే దోస్తులు ఉండడం తప్ప అంటలేను, కానీ తాగి తప్పు చేసే దోస్తులని దూరం పెట్టండి అంటున్నాను. తాగినప్పుడు మీ లోపలున్న మంచోన్ని బయటికి తీసుకొచ్చే మందు తాగండి, కానీ మీ లోపలున్న చెడ్డోన్ని బయటికి తీసుకొచ్చే మందు తాగకండి. ఇదే నేను ఈ స్టోరీలో చెప్దాం అనుకుంది. ఈ వీడియో ఇక్కడ వరకు చూసి నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బాగా నచ్చితే లైక్, కమెంట్ చేసి మీ క్లోజెస్ట్ పీపుల్తో షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ స్టోరీలో కలుద్దాం. టాటా, టేక్ కేర్, బాయ్.